హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. ఇదైతే ఏప్రిల్ 29 మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ మిషన్లో బట్టలు అయితే వేస్తానమాట. అవి అవుతూ ఉన్నాయి. ఈలోపు చెల్లెళ్ళు లేచారు. ఇంకొకరేమో ఇల్లు తుడుస్తూ ఉంటే ఇంకొకరు బయట వాకలేదంతా తుడిచేస్తూ ఉన్నారనమాట. నేను బట్టలు వేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన తర్వాత నేనైతే బ్రష్ చేసుకుని వచ్చి అప్పుడైతే మినపట్టు వేయడానికి ఫ్రిడ్జ్లోంచి పిండి తీసి బయట అయితే పెట్టాను అనమాట. ఒక పక్క టీ అవుతూ ఉంది, ఇంకొక పక్క అట్టు వేద్దామని చెప్పేసి అయితే అట్టు వేసేసానండి. మా మహిగడి కోసం అని చెప్పేసి స్టవ్ మీద అయితే హాట్ వాటర్ అయితే పెట్టాను అనమాట. మేము టీ తాగుతూ ఉన్నాము, వాడికైతే వేడి నీళ్ళు అయితే ఇచ్చానమాట. ఇంకా మా మహిగడి కోసం అని చెప్పేసి ఇంకా వాడు మీరు టీవీ చూస్తున్నారు కదా, నేను రాసుకుంటానని చెప్పేసి వాడైతే బుక్ పెన్సిల్ అడిగాడు అనమాట. ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ లాగా వస్తాయి కదా, అవి అయితే గీసేస్తున్నాను అనమాట పెన్సిల్ తోటి. ఇంకా అవి గీసేసి వాడికి అయితే ఇచ్చాను. ఇంకా వాడైతే ఏబిసిడీలు 1 2 3 అవన్నీ రాసిస్తే వాడికి వచ్చినట్టు రానట్టు ఇంకా షేప్స్ లాగా అయితే గీస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఈ ఇయర్లో స్కూల్లో జాయిన్ చేసేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా వాడికి పెన్సిల్ పట్టుకోవడం అయినా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి అయితే వాడికి బుక్స్ ఇస్తూ ఉన్నాను అనమాట. నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే మిషన్లో బట్టలు వేసిన తర్వాత నేనైతే బ్రష్ చేసుకుని వచ్చానండి. బ్రష్ చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి. ఆ ముందు రోజు సోమవారం నైట్ వర్షం అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే బట్టలు వేస్తాను, కొంచెం సేపు అయినా ఆరుతాయి కదా అని చెప్పేసి. మేము టీ తాగేసిన తర్వాత ఇంకా మా మహిగారికి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి నేను కూడా టిఫిన్ అయితే తినేసాను అనమాట. ఇంక ఇవి ముందు రోజు నైట్ గిన్నెలండి. ముందు రోజు నైట్ బయట అయితే పెట్టేసాము. అలాగే టిఫిన్ చేసిన తర్వాత వచ్చినవి, టీ తాగిన తర్వాత వచ్చినవి అన్నీ కూడా ఒకేసారి కడిగేద్దాంలే అని చెప్పేసి, ఎంతో పిండి లేదు కదా మరి చట్నీ కూడా చేయను అని చెప్పేసి ఇంకో 2 3 గిన్నెలే కదా వస్తాయని చెప్పేసి ఇంకా గిన్నెలు కూడా మార్నింగ్ నుంచి ఏమీ కడగలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలు కడిగేస్తూ ఉన్నాయని ఆల్మోస్ట్ బట్టలన్నీ అయిపోవచ్చినాయి అనమాట. కొత్తగా అంటే బయటకి వేసుకెళ్ళే బట్టలు ఉంటాయి కదా, డైలీ యూస్ కాకుండా అప్పుడప్పుడు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, అవైతే జస్ట్ ఓన్లీ వాష్ చేసే దాంట్లోనే వేస్తానమాట. డ్రై చేసి పిండే దాంట్లో అయితే వేయను. ఇంకా అవి ఉండిపోయినాయి అనమాట మిషన్లో. చెల్లికి అయితే చెప్పాను అవి కొంచెం తీసేసి పిండేసేయని చెప్పేసి. ఇంకా నేను ఈ గిన్నెలన్నీ కడిగేసేలోపు తనైతే అవి తీసుకొచ్చేసి పిండేసి పక్కన అయితే వేసేస్తూ ఉందనమాట బట్టలు. చెల్లి బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి ఆరేసేసిందండి. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను అనమాట. పచ్చడిలన్నీ తీసి కూడా బయట అయితే పెట్టాను. ఇంకా మా అమ్మాయిగారు తీసుకెళ్ళిపోయి స్నానం చేపించేసి తీసుకొచ్చేలోపు అన్నం అయితే పొంగొచ్చేసిందండి. ఇంకా వాడిని రెడీ చేసేసి ఒక పక్కన కూర్చోబెట్టేస్తే వాడు టీవీ చూడడము లేదంటే ఏదైనా బుక్లో పెన్లో రాసుకోవడం చేస్తూ ఉంటాడు కదా, ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే ఇచ్చేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ అంతా పొంగొచ్చేసింది నేను వచ్చేసరికి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా మార్నింగ్ నైట్ మిగిలిన రైస్ అయితే ఉందనమాట. దీన్ని అయితే ఇప్పుడు రైస్ పైన అయితే పెట్టేశాను. కొంచెం వేడవుతుంది కదా, ఆఫ్టర్నూన్ తినడానికి బాగుంటుందని చెప్పేసి. ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయండి. బెండకాయ పచ్చడి కర్రీ కూడా చేస్తాను. అదంతా నేనేం షూట్ చేయలేదు, జస్ట్ సింపుల్గానే చేస్తాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అదంతా ఏం చూపించలేదు. జస్ట్ టీ తాగిన గిన్నెలు అలాగే గ్లాసులు ఇంకా పచ్చళ్ళు వేసిన బాక్స్ అయితే మిగిలింది. ఇంకా అవన్నీ కూడా బయట పెట్టేశాను అనమాట, తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఇదంతా పని అయిపోయిన తర్వాత ఇంకొకసారి అయితే కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నానండి. నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే కంటే ముందే కిచెన్ అంతా ఒకసారి అంతా నీట్గా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా పని అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా బెండకాయ కర్రీలో ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయినాయా లేదని చెప్పేసి అయితే ఒకసారి టేస్ట్ చేశాను. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకా కర్రీ అంతా రెడీ అయిపోయిందని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. ఎక్కువ మసాలాలు అవి ఏమి వేయకపోయినా సరే కర్రీ అయితే మంచిగా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందనమాట. నేను వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదా అని చెప్పేసి తర్వాత అయితే ఫీల్ అయ్యాను. ఇంకా వంట అంతా చేయడం నేను చెమట పట్టేసింది అనమాట ఫుల్గా. ఇంకా నేను కూడా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానమాట. 1 గంట అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మా అమ్మకి అయితే అన్నం పెట్టేస్తాను. నీకు ఓన్లీ ఫ్రాన్స్ అయినా సరే, థ్యాంక్ యూ. నీకు ఓన్లీ ఫ్రాన్స్ వేస్తున్నానే. అన్నం కూడా వేస్తా. అన్నం ఫ్రాన్స్ బెండకాయ. ఇగో బెండకాయలు. ఓకే, బెండకాయలు వద్దు, ఓన్లీ ఫ్రాన్సేనా?
సరే ఓన్లీ ప్రాన్స్ వేసాను. తినేసాను. ఇంకా మా మహిగడే తినేస్తానని అన్నాడని చెప్పేసి ఇంకా వాడికైతే ప్లేట్లో వేసి కలిపి అయితే ఇచ్చానండి. ఇంకా వాడికి తినిపించే అంటే వాడు తింటూనే వాడిని చూసుకుంటేనే ఇంకా నేను కూడా పక్కనైతే కూర్చుని నేను కూడా అయితే తినేస్తూ ఉన్నాను అనమాట. కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి నేను కూడా అయితే తినేసాను. వాడికి ఓన్లీ బెండకాయ వద్దు ఫ్రాన్స్ కావాలని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడికి ఓన్లీ ఫ్రాన్స్ అయితే వేసి ఇచ్చానమాట. ఇంకా వాడే చక్కగా కూర్చుని వాడంతటా వాడే అయితే తినేసాడు అన్నము. ఇంకా మేమిద్దరం కూడా తినేసిన తర్వాత ఇంకొంతసేపు అయితే టీవీ చూస్తూ ఉన్నామండి. ఈలోపు మా చెట్టు కాసిన జామకాయలు అయితే కోసేద్దాం కదా అని చెప్పేసి అయితే చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి జామకాయలన్నీ కోసి తెచ్చేసుకున్నాం అనమాట. 5 కాయలు అయితే కోసాము. 8 కాయలు అయితే ఉంటే 3 కాయలు ముగ్గలేదనమాట. ఇంకా 5 కాయలు అయితే కోసుకుని వచ్చేసి మేమందరం కూర్చుని అయితే తినేసాము. ఇంకా జాంకాయలు అందరూ తలా ఒకటైతే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. లోపల భలే ముగ్గిపోయిందనమాట, బయట తక్కువ పచ్చిగా ఉన్నా సరే. ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి దోశలకైతే రైస్ ఇంకా మినపప్పు అయితే నానబెట్టేసాను అనమాట. ఇంకా కొంచెంసేపు టీవీ అదంతా చూసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే మా చెల్లి ఇంకా మా మహిగడైతే మొక్కలకి నీళ్ళు వేసేద్దాం అని చెప్పేసి అయితే బయటకు వచ్చారండి. ఇంకా మా మహిగడైతే వాటర్ అంతా కొడుతూ ఉండు వాడే చిన్న మొగ్గ అయితే తెచ్చుకుని మొక్కలకి అన్నిటికి నీళ్ళు అయితే వేసేస్తున్నాడు అనమాట. నేనైతే చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నాను వాడు ఎలా మొక్కలకి నీళ్ళు వేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా డైలీ నాకు వేసే ఇదైతే తప్పిపోయిందనమాట. ఇంకా మా మహిగడు మా శైలు అయితే వేసేస్తున్నారు అన్ని మొక్కలకి కూడా. మా మహిగడు నేర్చుకుంటూ ఉన్నాడు చిన్న చిన్న పనులన్నీ చేసేది, బట్టలు ఆరేసేది, బట్టలు మడతలేసేది, అలాగే ఇలా మొక్కలకి నీళ్ళు వేసేది. ఇంకా కొన్నిసార్లు అయితే గిన్నెలన్నీ బయట వేయడం అవన్నీ కూడా వాడైతే చేస్తూ ఉన్నాడు అనమాట. మన పిల్లలు మనం పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫోన్ అదంతా ఇచ్చేయకుండా ఇలా వాళ్ళకి పని చెప్తూ ఉన్నాం అనుకోండి బాగుంటుందన్నమాట. నేను ఇస్తాను, టీవీ ఇస్తాను, ఫోన్ ఇస్తాను, అది రోజంతా కాదండి, ఎప్పుడైనా వాళ్ళు బాగా అడిగి అడిగి అలసిపోయి ఉంటారు కదా, ఇంకా అప్పుడైతే ఇస్తానన్నమాట. ఇంకా మొక్కలకి అన్నీ నీళ్ళు వేసేసిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చాను. మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ కూడా ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా అంతే సర్దేసి ఇంకా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయటేసేద్దామని అయితే వచ్చాను. నేను ఇంట్లోకి వచ్చేసరికి 5:30 అలా అయితే అయిందనమాట, పనులన్నీ స్టార్ట్ చేసుకునేసరికి. ఏమైనా కర్రీ చేయాలని చూడాలి. ముందైతే గిన్నెలన్నీ సర్దేసి ఇవైతే బయట వేసేస్తాను కడగడానికి. ఇదిగోండి పొద్దున్న రైస్ ఏమో కొంచెం అయితే ఉంది, ఇంకా కర్రీ అయితే ఇందులోకి తీస్తాను అనమాట. సరిపోదులే కర్రీ, ఈవినింగ్కి మళ్ళీ అదొకటి చెయ్యాలి. అన్నం గిన్నెలు ఇవన్నీ తీసేగా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా ఆల్రెడీ బయట నుంచి తెచ్చినవన్నీ సర్దేశాను. దీన్ని బయట వేసేసి ఇంకా గిన్నెలు పెట్టే బుట్ట అయితే తీసుకురావాలి అందులో. ఇందాక టీ అయితే తాగేసాము, ఇంక ఇవి హాల్లోనే ఉండిపోయినాయి అనమాట. ఇంక ఈ బుట్ట తెస్తూనే ఇందులో అయితే వేసి తెచ్చాను. ఇంక ఈ షీట్లో గిన్నెలన్నీ కూడా ఇందులో అయితే వేసేస్తా. ఇంకోండి ఇంకా బుట్టలు అయితే వేసేసుకున్నాను. బయటికి తీసుకెళ్ళిపోతే కడిగేసి మళ్ళీ కలుద్దాం కడిగేసిన తర్వాత. ఇంక ఇదిగోండి బయటకైతే వచ్చాను నేను. ఆల్రెడీ అప్పటికే చెల్లి పైకి వెళ్ళి అయితే మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి అయితే పక్కన అయితే వేసేసింది చైర్లోని. నేనైతే గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసుకుని అన్నీ అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడైతే గిన్నెలు కడుగుతూ ఉన్నానో ఆ పక్కనే కొంచెం ప్లేస్ అయితే ఉంటుందండి ఖాళీగా. ఇంకా చెల్లి అయితే అక్కడ కూర్చుని షాప్ అయితే ఆర్చేసుకుని బట్టలన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే మడత పెట్టేస్తూ ఉందనమాట. తను కొన్ని బట్టలు మడత పెట్టేసరికి నేనైతే గిన్నెలన్నీ కూడా కడిగేసి అయితే ఒక సైడ్కి అయితే పెట్టేశానండి, బుట్టలో వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా చెల్లి బట్టలన్నీ మడత పెడుతుంది కదా, ఇంకా తనకు కూడా సాయం చేద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయి అన్ని బట్టలు అయితే మడత పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా మహిగడు అయితే కొంచెంసేపు మడతలు పెడతానని చెప్పేసి మడతలు అయితే పెట్టాడు. తర్వాత నన్ను వాళ్ళ పిన్నిని అయితే విసిగించడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ పిన్నితో ఫుల్ అయితే ఆడేసుకుంటున్నాడు. ఇంకా తనైతే కొట్టేసి అది చేసేసి ఇది చేసేసి మొత్తం కింద మీద మొత్తం అయితే పాడేసి ఏడిపించేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ పిన్నిని. ఇంకెలా అయితే మొత్తం అన్ని బట్టలు అయితే మడతలు అయితే పెట్టేశామండి.
ఇంకా బట్టలన్నీ మడతేసేసిన తర్వాత నేనైతే ఇంట్లోకి వచ్చేసి మినపప్పు ఇంకా బయటికి తీసుకెళ్ళిపోయాను అనమాట. కడిగేద్దాం కదా అని చెప్పేసి ఇంకా కడిగేసిన మినపప్పు లోపలికైతే తీసుకొచ్చాను. అప్పటికి మా మామయ్యగాడైతే నేను స్నానం చేసేస్తానని చెప్పేసి అయితే అడుగుతూనే ఉన్నాడు. ఇంకా నేను సరే అమ్మా నేను మినపప్పు కడిగేసి గ్రైండర్లో వేసి వచ్చేస్తాను, అప్పటికి మినపప్పు అవుతుండి నీకు స్నానం కూడా అయిపోతుందమ్మా అని చెప్పేసి అయితే వాడికి చెప్పేసి అయితే వచ్చానమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాడికి చెప్పిన మాట ప్రకారం ఇంకా గ్రైండర్లో అయితే మినపప్పు వేసేసిన తర్వాత ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాను. ఇంకా వాడు ఆగట్లేదనమాట, నన్ను పిలుస్తూనే ఉన్నాడని చెప్పేసి ఇంకా వాళ్ళ పిన్ని అయితే వెళ్ళింది. నేను స్నానం చేపిస్తానులే, నువ్వు గ్రైండర్లో పప్పు అయితే వేసేయి అని చెప్పేసి. అప్పటికి 6:15 అలా అయితే అవుతుందండి. ఇంకా మ్యాటర్ ఏమైందంటే వాడికి పొద్దున్న నుంచి పడుకోలేదనమాట. ఇంకా వాడికి ఫుల్ నిద్ర అయితే వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి అడిగేస్తూ ఉన్నాడు. ఇంకా గ్రైండర్లో పప్పు వేసేసిన తర్వాత నేనైతే ఒకసారి బెడ్ అంతా సరే దులిపేద్దాంలే అని చెప్పేసి అయితే బెడ్ అంతా దులిపేశాను. ఈలోపు వాళ్ళ పిన్ని అయితే వాడిని స్నానం చేపించేసి తీసుకొచ్చింది. ఇంక ఇలా స్నానం చేపించి బట్టలు వేసామో లేదో వాడైతే పడుకున్నాడు అనమాట. నేనేమో వాడి కోసం అని చెప్పేసి ఫాస్ట్గా వాడికి బట్టలు వేసేలోపు వంట అయినా కొంచెం వేడివేడిగా అన్నం పెట్టేద్దాం కదా అని చెప్పేసి రైస్ అయితే ఫస్ట్ పెట్టేశాను. రైస్ పెట్టేసి ఆనియన్, పొటాటో, వంకాయలు ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. పప్పు ఇంకా అవ్వలేదండి. అంతసేపటికి నేను ఫాస్ట్గా అయితే అన్ని పనులు ఫినిష్ చేసేసుకుందాంలే, వాడికి అన్నం పెట్టేద్దాం అనుకున్నాను. కానీ వాడైతే నిద్రకు అస్సలు ఆగలేదనమాట. ఇంక ఇవన్నీ రైస్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు, బంగాళదుంపలు, వంకాయలు ఇవన్నీ ఒకేసారి కలిపి కట్ చేసేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఉప్పు ఇంకా ఆయిల్ అయితే వేసేసి మూత పెట్టేశాను అనమాట. ఒక 5-10 నిమిషాలు వాటిని అలా కదిలించకుండా ఉన్నామనుకోండి మంచిగా అయితే మగ్గిపోతాయి. సరేలే రైస్ అయ్యేలోపు ఇవన్నీ మగ్గిపోతాయి కదా అని చెప్పేసి అయితే మూత అయితే పెట్టేసి సైడ్కి అలా ఉంచేసాను అనమాట. ఇంకా కర్రీ అంతా మూత అయితే పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసి కొంతసేపు ఆగేసరికి ఇంకా కూర మగ్గిపోతూ ఉంది. ఇంక ఈలోపు రైస్ అయితే పొంగొచ్చిందనమాట. రైస్ పొంగొచ్చే టైంకి ఇంకా పప్పు కూడా అయిపోయింది. ఇంకా పప్పుని ఎక్కువసేపు అలా ఉంచేసామనుకోండి ఎక్కువగా మొత్తం మెత్తగా అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఇంకా అందులో చూసుకొని ఇంకా పప్పు అయితే తీసేస్తూ ఉన్నాను అనమాట. రైస్ జస్ట్ పొంగే వచ్చింది, ఇంకా ఉడికిపోలేదనమాట. సరే రైస్ ఉడికేలోపు ఇంక ఇదైతే తీసేద్దాం కదా అని చెప్పేసి అయితే ఫాస్ట్గా ఇదైతే తీసేసి ఇంకా అప్పటికి రైస్ అవ్వలేదని చెప్పేసి ఇంకొకసారి అయితే దీన్ని ఏమంటారు గ్రైండర్ని అయితే మంచిగా అయితే తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని తుడిచేసుకుని ఇంకా గ్రైండర్ ప్లేస్లో గ్రైండర్ని అయితే సెట్ చేసేసి ఇంక ఈ మినపప్పు అంతా కూడా అయిపోయింది కదా, దీన్ని సైడ్లో ఎడ్జెస్లో అవన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకుని మూత అయితే పెట్టేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. నేను అలా జస్ట్ పక్కకి పెట్టానో లేదో ఈ లోపు అయితే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా అన్నం వంచేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా గ్రైండర్ కూడా నీట్గా అయితే కడిగేసాను అనమాట. ఇంక ఇక్కడ కర్రీ పొటాటోలు కూడా మంచిగా అయితే ఉడికిపోయినాయి అని చెప్పేసి ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి మూత అయితే పెట్టేసి కొంచెంసేపు అయితే వదిలేసాను. ఇంకా నేను అన్నం వంచినప్పుడు అయితే కొంచెం గంజి తీసైతే పక్కకు పెట్టాను అనమాట. నేను ప్రతి వెడ్నెస్డే కూడా హెడ్ బాత్ అయితే చేస్తాను. ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఇంకా గంజి అయితే తీసి పక్కకు అయితే పెట్టుకున్నాను. ఇంకా అన్నం అంతా అయిపోయింది కదా, ఇంకొకసారి అయితే కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే తుడిచేసుకున్నానండి. ఒకసారి మొత్తం అంతా క్లీన్గా ఉంటే ఇంకా అన్నం కూర ఒక్కటే అవ్వడం కదా, ఇంకా ఎందుకు కూర అంతా వంట అంతా అయిన తర్వాత పని చేయడం అని చెప్పేసి ఇంక ఉప్పు, కారం, పసుపు, వాటర్ అన్నీ యాడ్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈలోపు కరెంట్ అయితే పోయింది. మళ్ళీ చెల్లి ఇన్వర్టర్ అయితే ఆన్ చేసేసింది. ఇంకా నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయితే వచ్చానండి. అప్పటికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా కూర కూడా రెడీగా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఎగిరిపోయినట్టే. ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఉంచేసి ఇంకా కర్రీ కూడా అయితే నేను ఆఫ్ చేశాను. నేను ఈ వంట అంతా ఫినిష్ చేసుకునేసరికి నాకు టైం అయితే 7:15, 7:30 అయితే అయ్యిందనమాట. సరేలే అన్నం తిందామా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూనే ఉన్నాను. 7:15 అయితే అవుతుంది. మా మామయ్య అప్పటికి లేవలేదనమాట. ఇంకా నేను భోజనం చేసేసరికి 8:30 అయితే అయిందండి. ఇంకా మార్నింగ్ మిగిలిన రైస్, కొంచెం మార్నింగ్ కర్రీ, ఇంకా ఇప్పుడు వండిన కర్రీ అయితే వేసుకుని అయితే అన్నం తినేసాను. హాయ్ అండి, నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా మామయ్య అయితే ఇంకా లేవలేదనమాట. ఇంకా వాడు లేచిన తర్వాత అయితే వాడికి అన్నం పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 8:20 అలా అవుతుంది. కొంచెం సిక్గా ఉన్నాడు కాబట్టి పడుకొని ఇచ్చేసాను. లేచిన తర్వాత మళ్ళీ కొంచెమే రైస్ పెట్టి కొంచెం అయితే పాలు కాచిచ్చేసి ఇంకా వాడిని పడుకోబెట్టేస్తాను. ఎలాగ రోజు పడుకునేసరికి 11 అలా అవుతుందనమాట. సరేలే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమైతే అని చెప్పేసి ఇంకా పడుకొని ఇస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ కలుద్దాము.
మా మహిగాడైతే 9:00 అలా లేచాడండి. 6:15 అలా పడుకుని అయితే ఇంక 9 గంటలకైతే లేచాడనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా పొటాటో వేసేసి కొంచెం రైస్ అయితే పెట్టేశాను. ఇంక డాడీ పాలు తీసుకొచ్చిన తర్వాత కొన్ని పాలైతే కాసిద్దాం కదా, పసుపు అంతా వేసేసిద్దాం అని చెప్పేసి ఇంకా కొన్ని పాలైతే స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట, వాడి కోసం ఇద్దామని చెప్పేసి. ఇంకా అంతకుముందు నేనైతే అన్నం వండినప్పుడు గింజ అయితే తీసి పెట్టుకున్నాను కదా, ఇంకా దాన్ని ఆ గిన్నెలోంచి తీసేసి అయితే గ్లాస్లోకి అయితే మార్చేసాను. ఇంకా దాన్ని తీసుకెళ్ళిపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కొంచెం పని కిచెన్కి అంతా క్లీన్ చేసుకునేసరికి ఇంకా పాలు అయితే కూడా కాగిపోయినాయి. ఒక చిన్న సైజు గ్లాస్ పాలు అయితే ఇస్తాను అనమాట వాడికి డైలీ అంటే ఇప్పుడు జలుబు చేసింది కాబట్టి ఇంకా అన్నం కొంచెం తక్కువ తింటున్నాడు కదా అని చెప్పేసి అయితే పాలు ఇస్తున్నాను. లేదంటే ఎప్పుడైనా అడిగినప్పుడు, లేదంటే కొంచెం రైస్ తక్కువ తిన్నాడని నాకు అనిపించినప్పుడు ఇంకా అలా పాలైతే కాసి కొంచెం తక్కువ ఎంటీ స్టమక్తో పడుకోబెట్టకుండా అయితే చేస్తానన్నమాట. ఇంకా చిటికెడు పసుపు అయితే వేసాను. మరీ ఎక్కువ పసుపు వేసామంటే ఇంకా వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట, ఇందులో ఏదో మిక్స్ అయిపోయిందని చెప్పేసి ఇంకా తాగరని చెప్పేసి ఇంకా కొంచెం అంతా పసుపు అయితే వేసేసి చల్లార్చేసి ఇంకా వాడికైతే వేసిచ్చాను. ఇంకా వాడికైతే బాగా నచ్చాయి. ఇంకా నేను వీడియో తీపిస్తున్నానని చెప్పేసి ఇంకా మీ అందరికైతే చూపిస్తూ ఉన్నాడు అనమాట, నేను పాలు తాగుతున్నానని చెప్పేసి. ఇంటి దగ్గర ఎవరిదో చిన్న బాబుది బర్త్డే అయితే కేక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మా మయ్యగడికి అయితే చూపించకుండా నేనైతే తినేసానమాట. ఇంకా డాడీ కూడా డిన్నర్ అయితే చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా కూర అన్నం అన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసి షింక్లో అయితే వేస్తానండి. ఇంకా దోశల బ్యాటర్ అయితే వేసాను కదా, అది ఎక్కడ పొంగిపోతుంది అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఆ ప్లేట్లో ఈ గిన్నె అయితే పెట్టేశాను అనమాట, పొంగుతుందేమో అని చెప్పేసి. ఇంకా కొంచెం అయితే అన్నం ఉందనమాట, ఇంకా అన్నం కూడా తీసేసి అయితే సైడ్కి అయితే పెట్టేశాను. మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ అంతా అయిపోయిందండి. జస్ట్ అంటే ఆ రోజు చేసిన ముందు రోజు చేసిన పొద్దున్నే చేసిన బెండకాయ కర్రీ అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు చేసిన వంకాయ కర్రీ అయితే ఉందనమాట. ఇంకా దాన్ని తీసేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ ఇన్ని అయితే వచ్చాయన్నమాట. ఇంకా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుని గిన్నెలన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా మేము లంచ్ అంతా డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అలా అయిందనమాట. ఇంకా 11:30 అయినా సరే మా మహిగర్ పడుకోవట్లేదు, వాడికి నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి గిన్నెలన్నీ కూడా కడిగేసి అయితే పడుకున్నాం అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.